అందరికీ నమస్కారం. నేను మీ అక్షితని. సో ఈరోజు మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకంలోని రామాయణం గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఈ రామాయణం మన జీవితానికి అంటే మానవ జీవితానికి ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే ఇందులో తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇది కేవలం అంటే చదవడానికి మాత్రమే పనికిరాదు. అంటే మన జీవితం మానవ జీవితం ఒక ఆచరణలో పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా రామాయణాన్ని పాటించాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామాయణాన్ని చదవాలి అని అంటూ ఉంటారు. సరే, కేవలం చదివి వదిలేయడం కాకుండా ఆచరణలో పెట్టినట్టయితే సరైనటువంటి మానవ జీవితానికి అర్థం ఉంటుంది అని కూడా అంటున్నారు. సరే, ఇంకా చూద్దాం మనం ఏ విధంగా ఇచ్చారో. ముందుగా రామాయణంలోకి వెళ్ళడానికన్నా ముందు రామాయణాన్ని ఎందుకు చదవాలి అనేటువంటి రీజన్ తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకు మనం రామాయణాన్ని చదువుకోవాలి, ఈ 10వ తరగతిలో ఎందుకు మనకు మెయిన్గా ఈ ఉపవాచకాన్ని పెట్టారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరే, చూద్దాం. మానవ జీవితాన్ని సంస్కరించగల కావ్యం, మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మ నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తోంది రామాయణం. చూడండి, ఒక మానవ జీవితానికి సరిపడినటువంటి కావ్యం, మహాకావ్యం రామాయణం అన్నమాట. అంటే ఇది చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంఘటనను గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘటన కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క సంఘటనలో కూడా ప్రతి ఒక్కరి జీవితానికి అనుగుణంగా మార్చేటువంటి కథ అన్నమాట. అందుకే మనం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అని అంటున్నారు. ఈ రామాయణంలో మనం ముఖ్యంగా ఎటువంటి విషయాలు గురించి ఎక్కువగా తెలుసుకోబోతున్నామంటే మన యొక్క అమ్మ నాన్నల యొక్క అనురాగం ఏ విధంగా ఉంటుంది, అలాగే పుత్రులుగా మనం చూపిస్తున్నటువంటి అభిమానం ఎలా ఉంటుంది, లేదా అన్నదమ్ములకు కానీ సోదరి వాళ్ళ మధ్య కానీ అనుబంధం ఏ విధంగా ఉంటుంది, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు, మనం గురులకు చూపించేటువంటి భక్తి కావచ్చు, లేదా శిష్యునిగా మీ యొక్క కర్తవ్యం కావచ్చు, లేదా స్నేహితులతో ఉన్నటువంటి మీ యొక్క బంధం కావచ్చు, అలాగే ధర్మంతో ఆలోచించడం, అండ్ నెక్స్ట్ ఎటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా వినయంగా వివేకంతో ఆలోచించడం, ఇవన్నీ కలగలిస్తేనే ఒక రామాయణం. అంటే టోటల్గా ఇవన్నీ కలిస్తేనే కదా మన యొక్క జీవితం. సో ఇవన్నీ లేకున్నట్టయితే మన జీవితం సఫలమవుతుందా అంటే విఫలమే. ఇలా ఈ విధంగా రామాయణం మనకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సూచిస్తుంది. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తోంది. చూడండి, రామాయణం అంటే కేవలం ఇది చదవడానికి మాత్రమే కాదంట, ఆచరణలో పెడితే మంచి జీవితం కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. అంటే ఇందులో ఉన్నటువంటి ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే ఒక మనిషి నిజమైనటువంటి మనిషిగా మారుతాడు, ఎదుగుతాడు అని చెప్తున్నారు. ఈ రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాత్రల ద్వారా మనకు ఎన్నో సందేశాలు ఇస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క సంఘటన కూడా చాలా ముఖ్యమైనది అని చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. రామో విగ్రహవాన్ ధర్మం సత్యధర్మ పరాక్రమః అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. చూడండి, మారీచుడు వచ్చేసి తన నోటి నుండి ఉత్తమమైనటువంటి మాటలు పలికాడు. రామో విగ్రహవాన్ ధర్మం సత్యధర్మ పరాక్రమం అని ఇటువంటి మంచి
సూక్తులను మారీచుడు పలికాడు. ఎవరి ద్వారా? మహర్షి పలికించాడనమాట. అంటే ఇక్కడ ఈ రామాయణంలో చూస్తున్నటువంటి ఇది ఒక ఆదర్శ కావ్యం కదా. ఈ ఆదర్శ కావ్యంలో ఉన్నటువంటి రాముని అంటే ఆదర్శమూర్తి అంటే మనం మనుషులు ఉన్నంతకాలం ఈ రామాయణం కూడా చిరకాలం నిలుస్తూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయార్చితం, మహత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. ఏమేమని చెప్తున్నారు? మన ప్రపంచంలోనే చాలా ఆది కావ్యం అంట ఇది. అంటే సాహిత్యంలో ఉన్నటువంటి ఆది కావ్యం రామాయణం. దీన్ని వాల్మీకి మహర్షి రచించాడు కాబట్టి ఆది కవిగా కీర్తి పొందాడనమాట. ఈ రామాయణానికి రామాయణమే కాకుండా పౌలస్త్యవధ అలాగే సీతాయాచరితం అనే మహత్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. 6 ఖండాల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తోంది. వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. చూడండి, ఈ రామాయణంలో 6 ఖండాలు ఉన్నాయంట. అంటే 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాలు ఉన్నట్టయితే ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయంట. అవి కూడా ఇక్కడ సంస్కృత భాషలో కలిగి ఉన్నాయి. తర్వాత కాలంలో ఈ రామాయణంలో అంటే ఎన్నో రామాయణాలు వచ్చాయన్నమాట. సో ఇది కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా ఈ రామాయణం మనకు కనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రతిభను బట్టి వాల్మీకి కథకు వాళ్ళ యొక్క ఆలోచనలు జోడించి కొన్ని సంఘటనలను కూడా జోడించడం జరిగింది. కొన్ని ఏమని చెప్తున్నారంటే ఇవే నిజమేమో అన్నంతగా ప్రచురితమైనాయి అన్నమాట. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాలకి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. చూడండి, వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించేటువంటి ప్రయత్నం అంట. ఏంటి అంటే మన సమాజానికి సమున్నత నిర్మించడమే లక్ష్యంగా అని కూడా చెప్తున్నారు. అంటే రాబోయే తరాల వారికి కూడా స్ఫూర్తినివ్వడానికి ఈ రామాయణ యొక్క రచన సాగింది అని కూడా చెప్తున్నారు. సరే, ముందుగా బాలఖండం. మనకు 6 విభాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో బాలఖండం గురించి మనం తెలుసుకోబోతున్నాం. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చాతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుడు వారణుడిగా జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు. అంటే ఇక్కడ నారద మహర్షి ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని చెప్పి శ్రీమన్నారాయణను స్మరిస్తూ ఉంటాడనమాట. సో ఈ నారద మహర్షి చాలా శ్రేష్ఠుడని కూడా చెప్పుకోవచ్చు. ఒకరోజు ముని శ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి ఈ నారదుడు వచ్చాడంట. నారదుడు తపస్వి, అలాగే మాటల్లో వాక్చాతుర్యంలో చాలా శ్రేష్ఠుడు. ఎవరు? వాల్మీకి. సో వాల్మీకి జిజ్ఞాసతో నారదుడు వారిని అడిగాడంట. ఏమని అడిగినాడో చూద్దాం. ఎవరు అడిగారు? నారదుల వారిని అడిగారు. ఎవరు? వాల్మీకి జిజ్ఞాస ఉంది, అంటే ఏదన్నా కానీ తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఉంది. ఒక విజ్ఞానానికి మూలం అన్నమాట జిజ్ఞాస. అంటే ఏదైనా మనకు తెలియాలి అంటే జిజ్ఞాస ఉండాలి, ఇంట్రెస్ట్ అని కూడా అంటాం దీన్ని. సో వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు, ఓ మహర్షి,
అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా చుట్టుముట్టినా కూడా తొణకనివాడు, చాలా మంచి ధర్మం తెలిసినవాడు, ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే వారిని ఆదుకునేవాడు, అలాగే మాట తప్పనివాడు, ప్రతి ఒక్క జీవికి కూడా మేలు చేసేవాడు అని అంటున్నాడు. అలాగే వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఎవరు? వాల్మీకి. చూడండి, ఇన్ని విధాలుగా ఇన్ని గుణాలు మనిషిలో ఏదో ఒక్కటి ఉంటుంది. ఇవన్నీ కలగలిస్తేనే ఎవరు? రాముడు. దాని గురించి మనం ఇంకా చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళలేదు, చూద్దాం. అంటే ఇన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉంటాయా అంటే ఉండవు. బికాజ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగంలో ఏ ఒక్క మంచి లక్షణం కూడా మన మానవుల్లో కనిపించడం లేదు. ఎందుకంటే స్వార్థ పెరిగిపోయింది. సో అసూయ అండ్ నెక్స్ట్ దురాశ, ఇవన్నీ కూడా మన మానవ జీవితాన్ని అణచివేస్తున్నాయన్నమాట. అందుకని చెప్పే మనం రామాయణాన్ని ఒక ఆచరణ గ్రంథంలా ఆచరించాలి. సరే చూద్దాం. ఈ వాల్మీకి జిజ్ఞాసతో అడిగాడు కదా నారదుణ్ణి, ఏమని అడిగాడు? సో ఇన్ని విధాలుగా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా లోకంలో అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చూడండి, ముందు ఈ వాల్మీకి అడుగుతాడు కదా. సో అడగగానే నారదుడు ఒక చిరునవ్వుతో నవ్వుతాడనమాట. అంటే చిరునవ్వుతో సమాధానం ఈ విధంగా ఇస్తాడు. ఏమిస్తాడంటే, మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండవు సాధారణంగా అయితే, కానీ నువ్వు చెప్పిన పరంగా కొన్ని విశిష్ట గుణాలన్నీ బేస్ చేసుకొని చూసినట్టయితే శ్రీరాముడు ఉన్నాడని చెప్తాడు. సో ఈ విధంగా వాల్మీకి తెలిసినటువంటి రామాయణ గాథను అంతా కూడా నారదుడు వాల్మీకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. అంటే ఈ వాల్మీకి నారదుడు చెప్పినటువంటి ఈ రామాయణ కథ మొత్తం ఈ వాల్మీకి చెవిలో నాటుకుపోయిందనమాట. అంటే మనసులో నాటుకుపోయింది. అంటే తన చెవిలో ఇంకా ఆ మాటలన్నీ ఇల్లు కట్టుకొని పోరుతున్నాయని కూడా చెప్తున్నాడు. ఎవరు? వాల్మీకి. సో ఈ వాల్మీకి గంగానదికి సమీపాన ఉన్నటువంటి తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరుతాడనమాట. అంటే అక్కడ భరద్వాజ శిష్యులు వెంట నడుస్తూ వెళ్తూ ఉంటాడు. తమసా నది మంచివాన్ని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. గంగా నదికి ఉన్నటువంటి తమసా నది దగ్గరలో ఉన్నటువంటి తమసా నది ఉంది కదా. సో అది ఎలా ఉందంటే ఆ నది చాలా స్వచ్ఛంగా ఉందంట. ఏ విధంగా స్వచ్ఛంగా? మంచి వారి మనసు ఏ విధంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంది అని చెప్తున్నాడు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగ పక్షిని నేల కూల్చాడు. చూడండి, ఈ వాల్మీకి వచ్చేసి ఆ తమసా నదిలోకి స్నానానికి వెళ్తాడనమాట. ఆ నది పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రకృతి అందాలను చూసి చాలా పరవశిస్తూ ఉన్నాడు. అక్కడే సమీపంలో ఉన్నటువంటి ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడనమాట వాల్మీకి. వాటి అనురాగం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందంట వాల్మీకి. వాటి మధ్య ఉన్నటువంటి మధుర ధ్వనులు ఏ విధంగా ఉన్నాయంటే వీణుల విందు చేస్తున్నాయని కూడా చెప్తున్నాడు. సో ఇంతలో అక్కడకు ఒక వేటగాడు వచ్చాడంట. ఒక క్రూరమైన బాణంతో మగ పక్షిని కూల్చేశాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది.
హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మవేషం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట ప్రయత్నంగా చూడండి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక వేటగాడు క్రూర బాణంతో ఆ మగపక్షిని నేల కూల్చాడో అది ఆ రక్తం కారుతూ విలవిలలాడుతూ తన ప్రాణాలను విడిచేసిందంట ఆ పక్షి. సో ఆ విధంగా చూసినటువంటి ఆడపక్షి చాలా బాధపడింది. చాలా తల్లడిల్లిపోతున్నదంట ఆడపక్షి. సో ఇదంతా దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి మాత్రం కరుణరసంతో బాధపడుతూ ఉన్నాడు. సో బాధపడుతూ ఉంటే తన నోటి నుంచి అప్రయత్నంగా కొన్ని మాటలు వచ్చాయంట. మనిషాద ప్రతిష్టాంత్వ మఘమ శాశ్వత సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని ఇలా అప్రయత్నంగా కొన్ని మాటలు వచ్చాయంట. అంటే దీని అర్థం ఏమో చూద్దామా. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమయ్యున్న ఒక పక్షిని చంపి నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. చూడండి, ఆ క్రౌంచ పక్షి జంటలేమో చాలా అందంగా కోమ మీద కూర్చొని వాళ్ళ యొక్క మధురధ్వనంతో వీణుల విందు చేస్తున్నాయి. సో ఈ దృశ్యాన్ని చూసినటువంటి వాల్మీకి ఏం చెప్తున్నాడంటే, అక్కడికి వచ్చినటువంటి వేటగాడు ఎప్పుడైతే మగపక్షిని చంపేస్తాడో అప్పుడు ఆ సిచ్యువేషన్ని అంటే ఆ సందర్భాన్ని చూసి తనకు అప్రయత్నంగా కొన్ని మాటలు నోట్ల నుంచి వచ్చాయి. ఓ కిరాతుడా, ఇలాంటి పని చేసావు కదా, అంటే క్రౌంచ పక్షి జంట పరవశం అన్నటువంటి ఒక పక్షిని నువ్వు చంపేశావు, నువ్వు ఖచ్చితంగా శాశ్వతంగా అపకీర్తిని పొందుతావు, అంటే అపకీర్తి పాలవుతావు అని చెప్పి అంటాడు. ఎవరు? వాల్మీకి. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికి ఆశ్చర్యమేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పదాలతో లయబద్ధకంగా వచ్చాయి. ఇది ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనస్సు నుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. చూడండి, ఈ వాల్మీకి అయితే ఆ వేటగానికి ఈ విధంగా అయితే అన్నాడు, ఓ కిరాతకుడా, ఈ విధంగా చంపావు, నువ్వు అపకీర్తి పాలవుతావు అని చెప్పి అననైతే అన్నాడు. కానీ తనకు ఆశ్చర్యం వేసిందంట తర్వాత ఆలోచిస్తే. ఎందుకంటే తను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా సమాన అక్షరాలు గల 4 పదాలతో లయబద్ధకంగా వచ్చాయని చెప్తున్నాడు. అంటే ఇందులో ఛందోబద్ధమైనటువంటి శ్లోకమే ఉంది అని చెప్పి నిర్ధారించుకున్నాడు. అంటే తన బాధ నుంచి శ్లోకం పుట్టుకొచ్చింది. శోకం అంటే బాధ, శోకం నుంచి శ్లోకం పుట్టుకొచ్చింది. సో ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అలాగే ఆశ్రమానికి అయితే తిరిగి వచ్చాడు. కానీ ఆ క్రౌంచ పక్షి ఒకటి మరణిస్తుంది కదా, సో ఆ దారుణ దృశ్యాన్ని మాత్రం వాల్మీకి మర్చిపోవడం లేదు. అదే ఆలోచన ఉంది, అదే బాధ ఉంది, అదే ఆవేదన ఉందన్నమాట. ఇంతలో సృష్టికర్మ అయినటువంటి బ్రహ్మ ఉంటాడు కదా, సో ఈ బ్రహ్మ వచ్చేసి వాల్మీకిని చూడడానికి అతని యొక్క ఆశ్రమానికి వస్తాడనమాట. సో అప్పుడు వాల్మీకి బ్రహ్మకు చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ, అంటే తన ఒక శిష్యునిగా చేయాల్సినటువంటి ప్రతి ఒక్క పనులు కూడా చేస్తాడు. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదడం లేదు. మనస్సులో మానిషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు
స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. చూడండి, బ్రహ్మ అయితే ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకిని చూడడానికి. వాల్మీకి తన బ్రహ్మకు చేయాల్సినటువంటి ఉపచారాలన్నీ చేశాడనమాట. సో ఇప్పుడు బ్రహ్మ ఏమంటున్నాడంటే వాల్మీకిని కూర్చోమన్నాడు. సో బ్రహ్మ చాలా పెద్దవాడు కాబట్టి, అంటే దేవునితో సమానంగా కదా అప్పట్లో. ఇప్పట్లో అయితే మనం దేవుళ్ళు అని చెప్పుకుంటుంటాం, అప్పట్లో అయితే పెద్దవారు అని మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి బ్రహ్మ ఈ వాల్మీకి కూర్చున్న దానికంటే పై ఎత్తులో కొంచెం ఆసనం పైన ఎక్కువ కూర్చున్నాడు. వాల్మీకి ఏమో కొద్ది కింద కూర్చున్నాడు. అంటే పెద్దల ముందు మనం అలాగ కూర్చోకూడదు అని చెప్పి ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు. కాబట్టి మనం పెద్దలు ఉన్నప్పుడు మనం వాళ్ళకంటే తక్కువ స్థాయిలో కూర్చోవాలి. ఇది మనం పెద్దలకు ఇచ్చేటువంటి మర్యాద అని కూడా చెప్పొచ్చు. అంటే వాళ్ళ ముందు ప్రవర్తించేటువంటి తీరు. సరే, బ్రహ్మ అయితే ఎదురుగా ఉన్నాడు వాల్మీకి. కానీ వాల్మీకి మనసులో ఏముంది? అక్కడ చూసినటువంటి దృశ్యమే గుర్తుకొస్తుంది. క్రౌంచపక్షి జంటలో ఒక పక్షి చనిపోయింది కదా, ఆ దృశ్యమే గుర్తుకొస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఎవరికి తెలుసు? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు తెలుసు. బ్రహ్మ నవ్వుతూ ఏమంటాడంటే వాల్మీకి ఈ విధంగా అంటాడు, నీవు పలికింది శ్లోకమే, అది కూడా నా సంకల్ప ప్రభావము. సరే, ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని కూడా ఈ బ్రహ్మ వాల్మీకి సూచిస్తాడనమాట. అంటే నారదుడు స్పష్టంగా వివరించని రామాయణ కథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని చెప్పి కూడా బ్రహ్మ అనుగ్రహిస్తాడు. సో ఈ విధంగా మన భూమండలంలో, మన భూమి మీద పర్వతాలు, నదులు ఇవన్నీ ఉన్నంతకాలం కూడా ఈ రామాయణ కథను జనులు కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పి కూడా ఆశీర్వదిస్తాడనమాట. ఆ విధంగా రామాయణ రచకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. నెక్స్ట్, అయోధ్య నగరం. సరే, ఇప్పుడు మనం అయోధ్య నగరం గురించి చూద్దాం. సరయూ నదీ తీరంలో కొసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. మనువు దీన్ని నిర్మించాడు. కొసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసిన వాడు. ధర్మ పారాయణుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. వశిష్ఠ, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలగాలగు 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కొసల దేశం భోగభాగ్యములతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. చూడండి, సరయూ నదీ తీరంలో కొసల అనేటువంటి ఒక దేశం ఉందన్నమాట. ఇది మంచి, అంటే సుప్రసిద్ధమైనటువంటి దేశం. అందులోనే అయోధ్య అనేటువంటి ఒక మహానగరం కూడా ఉంది. నిజానికి అయోధ్య అంటే ఏంటి అంటే యోధులకు జయించడానికి శక్యం కాదంట. అటువంటిదే అయోధ్య, అటువంటి నగరమే అయోధ్య. సో దీన్ని ఎవరు నిర్మించారంటే ఈ మహానగరాన్ని మనువు నిర్మించాడు. కొసల దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు సూర్యవంశంకు చెందినటువంటి వాడనమాట. అలాగే మహావీరుడు కూడా. ఈ దశరథ మహారాజు దేవతల పక్షాన ఉండి రాక్షసులతో ఎన్నోసార్లు కూడా యుద్ధం చేశాడని కూడా చెప్తున్నారు. అలాగే ధర్మపారాయణుడు, అంటే ధర్మాన్ని ఆచరించేవాడు. అలాగే ప్రజలు ఉంటారు కదా, తన యొక్క దేశంలోనే ఉన్నటువంటి ప్రజలను, మహానగరం అని చెప్తున్నాం కదా, సో ఆ మహా నగరంలో ఉన్నటువంటి ప్రజలను కూడా కన్న బిడ్డలుగా చూసుకునేటువంటి మహావీరుడు. అలాగే ఇతని యొక్క పురోహితులు ఎవరు అంటే వశిష్ఠ, అలాగే వామదేవులు. ఇంకా 8 మంది మంత్రులు కూడా ఉన్నారంట. ఎవరితో పాటు సుమంత్రుడు అనేటువంటి వ్యక్తితో పాటు ఇంకా మిగతా
8 మంది మంత్రులు కూడా ఉన్నారు. సో ఇతని పాలనలో ఈ కొసల దేశం ఏ విధంగా ఉందంటే భోగ్య భాగ్యాలతో విలసిల్లిపోతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ధర్మవర్తునులై సుఖ సంతోషాలతో నివసిస్తూ ఉన్నారు. ఏమంటాం మనం, యథా రాజా తథా ప్రజ అని విని ఉంటాం. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటాడు. రాజు మంచి మార్గంలో నడిస్తే ప్రజలు కూడా మంచి మార్గంలో నడవాల్సిందే. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చూడండి, దశరథుడేమో చాలా మహావీరుడు, తన యొక్క ప్రజలను మంచిగా బిడ్డల వల్ల చూసుకునేవాడు. ఇన్ని లక్షణాలు కలవాడికి కానీ ఒక్కటే ఒక బాధ ఏంటంటే తనకు సంతానం లేదంట. అందుకని చెప్పి చాలా బాధపడేవాడు. సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడంట ఎవరు, దశరథుడు. కాబట్టి తన యొక్క పురోహితులు ఉన్నారు కదా, వశిష్ఠుడు వామదేవుడు అన్నటువంటి పురోహితులతో అలాగే గురువులతో కలిసి సమావేశం కూడా అయ్యాడు. తన మనసులో ఉన్నటువంటి మాటను చెప్పాడు. నాకు సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన వచ్చింది అని చెప్పి ఈ విధంగా సమావేశంలో పరస్పరం మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు కూడా తథాస్తు అని అంటారు. సో ఈ యజ్ఞవేదిక ఎక్కడ సిద్ధమవుతుంది అంటే సరయూ నదికి ఉత్తర తీరంలో ఈ వేదిక సిద్ధమవుతుంది అన్నమాట. మంత్రి సారథి అనేటువంటి సుమంత్రుడు ఉంటాడు కదా, తను ఏం చెప్తాడంటే ఈ దశరథునికి ఒక సూచన ఇస్తాడు. ఏంటి అంటే ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించినట్లయితే మరింత ఫలితం ఉంటుంది అని కూడా అంటాడు. ఈ ఋష్యశృంగుడు ఎవరు అంటే విభాండక మహర్షి యొక్క కుమారుడు. ఇతను నిష్ఠాగరిష్ఠుడు అని కూడా చెప్తున్నారు. అంటే ఇతడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ వర్షాలు పడతాయంట. అంతటి మహా ఋషి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుని గౌరవంగా పీల్చుకొని వస్తారు. ఎక్కడికి, యజ్ఞవేదిక దగ్గరకు. 3 రోజుల పాటు ఈ అశ్వమేధ యాగం మంచి శాస్త్రపరంగా జరుగుతుందన్నమాట. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. చూడండి, తర్వాత దశరథుడు ఏమడిగాడంటే ఋష్యశృంగునితో నాకు పుత్ర ప్రాప్తి కోసం చేసినటువంటి పనుల గురించి చెప్పండి అని అడుగుతాడనమాట. అంటే ఆ భారాన్ని మొత్తం ఎవరిపైన వేశాడు, ఋష్యశృంగుని పైనే వేశాడు. కాబట్టి దశరథుడు అడిగినటువంటి ఈ పనుల కోసం ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తే అప్పుడు తను ఆ యాగాన్నే ప్రారంభిస్తాడనమాట. హవిస్సులందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. సో ఈ హవిస్సులు అందుకోవడానికి ఎవరెవరు వచ్చారంటే ఇక్కడికి బ్రహ్మాది దేవతలు వచ్చారు, అలాగే సిద్ధులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, మహర్షులు కూడా వచ్చారు. ఎక్కడికి, యజ్ఞశాలలోకి వచ్చారు. ఏ విధంగా వచ్చారంటే ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. ముల్లోకాలను బాధించడమే గాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు.
ఋషుల యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు. చూడండి, అక్కడికి ఈ యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞశాలలోకి అందరూ కూడా వచ్చారు కదా, దేవతలందరూ వచ్చారు. అలాగే బ్రహ్మ కూడా ఉంటాడు కదా. సో బ్రహ్మతో దేవతలందరూ ఇలా అంటారంట, రావణాసుడు బ్రహ్మవరం చేత విర్రవీగుతూ మమ్మల్ని హింసిస్తున్నాడు, మమ్మల్ని హింసకు గురి చేస్తున్నాడు. ముల్లోకాలను బాధించడమే కాకుండా ఇంద్రుని కూడా రాజస్థానం నుంచి తప్పుకునేలా ఎన్నో విధాలుగా పనులు చేస్తున్నాడు. ఇతని యొక్క దుండగాలకు అంతు లేదా అని చెప్పి అడుగుతారనమాట బ్రహ్మను. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భయంతో ఇంకా ఏమంటున్నారంటే, ఈ ఋషుల యక్షగంధర్వుల మాటలు అట్లుంచి ఇంకా ఏం చెప్తున్నారంటే, సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా వాళ్ళ యొక్క సహజ స్థితిని కూడా ప్రకటించలేకపోతున్నారని చెప్పి కూడా భయంతో చెప్పుకున్నారంట. చూడండి, అతని యొక్క పీడ విరగడేయడానికి ఆలోచననే బ్రహ్మని చెప్పమని అందరూ వేడుకున్నారు. ఇంకా ఏం చేస్తాడు, బ్రహ్మ చేతనే అంటే కదా, బ్రహ్మవరం చేతనే ఇతను ఇంత విర్రవీగుతున్నాడు కాబట్టి ఎవరు అడుగుతారు, ఇంకా దేవతలందరూ బ్రహ్మను అడగాల్సిందే, ఇతని ఆటలకు అంతు లేదా అని చెప్పి దేవతలందరూ కూడా ప్రశ్నిస్తారు. బ్రహ్మదేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. సో ఈ దేవతలందరూ అడిగారు కదా, మీ వరం చేతనే తను ఇంత విర్రవిగుతూ పనులు చేస్తున్నాడు కాబట్టి మీరే ఏదైనా సూచన ఇవ్వండి, మీరే ఏదన్నా మాకు ఏమంటున్నారు జవాబు ఇవ్వండి అని చెప్పి దేవతలందరూ అడిగారనమాట. సో అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే, రావణుడు ఏమడిగాడు అంటే, నన్ను గంధర్వులు, యక్ష, దేవ, దానవుల చేత వీళ్ళ ఎవ్వరి చేతిలో కూడా నా మరణం ఉండకూడదు అనేటువంటి వరాన్ని అడిగాడు. కాబట్టి నేను దాన్ని తీర్చాను. కానీ మానవుల పట్ల తనకు ఉన్నటువంటి చులకన భావం కాబట్టి దీన్ని చులకన భావం ఉండడం వల్ల మానవులను ప్రస్తావనలోకి తేలేదు. కాబట్టి రావణుని చంపాలంటే కేవలం మానవుల చేతలోనే ఉంది అని కూడా బ్రహ్మ చెప్తాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్భం చేత కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. చూడండి, ఇన్ని ప్రస్తావనలో అక్కడికి శ్రీ మహావిష్ణువు తన యొక్క శంఖచక్రమును తిప్పుతూ వచ్చాడంట. అక్కడికి దేవతలందరూ ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. అంటే నమస్కరించడము లేదా వాళ్ళ యొక్క వాళ్ళ పట్ల గౌరవాన్ని చూపించడం, ఈ విధంగా అన్నమాట నమస్కరించడం అని చెప్పుకోవచ్చు. ఇంకా సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ మహావిష్ణువు ఉంటాడు కదా, సో అతనికి ఈ విధంగా వేడుకుంటున్నారు అందరూ. ఎవరు? దేవతలందరూ. రావణుడు వరగర్వం చేత చాలా మమ్మల్ని హింసిస్తున్నాడు, ఎన్నో బాధలు పెడుతున్నాడు. అలాగే సూర్యుడిని, వాయువుని, నెక్స్ట్ ఈ ఏమంటారు ఇంకా సముద్రుణ్ణి కూడా వాళ్ళ యొక్క సహజ స్థితిని ప్రకటించలేకపోవడానికి కారణం ఎవరు అంటే రావణుడు. కాబట్టి మీరే మానవ రూపాన్ని అవతరించి ఈ ఈ రావణుని సంహరించండి అని చెప్పి దేవతలందరూ వేడుకుంటారనమాట. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు అశ్రితవత్సలుడు. అందరి పూజలందుకొని అంతరార్థన అయ్యాడు. అంతర్తానయ్యాడు.